శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరిః ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి. భగవద్గీతే భవద్వేషిణీం. హరిః ఓం. శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ముఖారవిందము నుండి కీర్తించబడినటువంటి, ప్రసరించబడినటువంటి జ్ఞాన అమృతము. అటువంటి జ్ఞానామృతంగా వ్యాస భగవానుడు మనకి చక్కగా 18 అధ్యాయాలుగా 700 శ్లోకాలుగా మనకి ప్రసాదించారు. దానిలో మనం 18 అధ్యాయాలకు కొన్ని శ్లోకాలు, అంటే వాస్తవంగా ప్రతి శ్లోకము శోకాన్ని హరించేదే, ప్రతి శ్లోకము ప్రతిరోజు కీర్తించుకునేదే. కానీ ఇవాళ మనకి సమయాభావము, అంతేకాదు జ్ఞానాభావము. ఈ రెండింటి కారణంగా మనం 18 అధ్యాయాలకు 18 శ్లోకాలను తీసుకుని ఆ 18 శ్లోకాల అర్థాన్ని మనం నిరంతరం గుర్తు తెచ్చుకుంటూ పారాయణం చెయ్యగలిగితే అప్పుడు మనకి ఆ అర్థము యొక్క పరాయణత్వం సిద్ధిస్తుంది. పరాయణత్వం అంటే మనం ఏదైనా తింటుంటే ఎంత బాగుంది ఎంత బాగుంది అని మనం ఎంజాయ్ చేస్తూ తింటాము. అలానే మనకి ఇష్టమైన వాళ్ళు, మనకి బాగా నచ్చిన వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఎదుటి చూసినట్టుగానే మనం ఫీల్ అవుతూ ఉంటాం మాట్లాడినంతసేపు. అలానే పారాయణం చేసేటప్పుడు కూడా నా స్వామి నా ఎదురుగా ఉన్నాడు, నేను అర్జునుణ్ణి, నాకు పరమాత్మ సాక్షాత్తు ఉపదేశిస్తున్నారు అనేటటువంటి పరాయణత్వంతో మనం దీన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితానికి పరమార్థం సిద్ధించి తీరుతుంది. ఇక మొట్టమొదటి ప్రథమాధ్యాయం అర్జున విషాద యోగంలో ఒక్క శ్లోకము ఏమిటి అంటే, అర్జునుడు అంటాడు, నకాంక్షే విజయం కృష్ణ. 32వ శ్లోకం, మొదటి అధ్యాయంలో 32వ శ్లోకం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అంటే ముందుగా మనకి గీత అర్థం కావాలి అంటే మన మనస్సుకి విషయాల పట్ల రోత పుట్టాలి. తద్వారా ఏం కలుగుతుంది? నాకు విజయము వద్దు, వేరే రాజ్యము వద్దు, నాకు సుఖాలు వద్దు, ఇక ఏవి వద్దనుకున్నప్పుడు ఇక భోగాలతో పనేముంది? పరమాత్మ రాజ్యంతో పనేముంది, భోగాలతో పనేముంది, నాకు ఇవేమీ వద్దు అని అర్జునుడు ప్రార్థిస్తాడు. అలానే మనం కూడా అబ్బా అనుభవించింది చాలు, ఇంకా ఇంకా వద్దు, చాలు చాలు అని దానికి ఫుల్ స్టాప్ పెట్టేసుకుని, ఏది విషయ భోగాలకు ఫుల్ స్టాప్ పెట్టుకుని మనం చెప్పుకున్నట్టుగా తొలి ఏకాదశి, మరి ఏ ఏకాదశి అయినా మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ
దశ 10 అయితే మనస్సుతో కలిపి 11 అయితే 11 ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి పరమాత్మకు 11 ఇంద్రియాలను సమర్పించడం, స్వామి పాదారవిందముల యందు ఉంచడం, అది నిజమైనటువంటి ఉపవాసం. అలా మనం చెయ్యగలిగిన నాడు ఏ రీతిగా అర్జునుడు శరణాగతి పొందాడో, శిష్యస్తేహం శాతి మాం త్వాం ప్రపన్నం అన్నాడో, మనం కూడా శరణాగతి పొందగలిగిన నాడు ఆ శక్తియే పనిచేస్తుంది. నేను కాదు, ఇవేవి నావి కాదు, స్వామివే అనేటటువంటి ఒక నిరహంకార నిర్మమత్వము మనకి కలిగే అవకాశం ఉంది. ఇక మనం 2వ అధ్యాయానికి వెళదాము. దానిలో 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే అని. ఏమిటి? పరమాత్మ ఇక్కడ అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని మనందరికీ ప్రబోధ చేస్తూ ఉన్నారు. నేను నేను అని అంటున్నామే, ఆ నేను అనేది మేను కాని నేను, అదే తాను, అదే ఆత్మ. ఆ ఆత్మ అనేటటువంటిది న జాయతే, ఎప్పుడు ఒక్కప్పుడు కూడా పుట్టలేదు కాబట్టి నమ్రియతే, అది చావను చావదు. కదాచితు, పోనీ ఒకసారి పుట్టిందండి, నాకు తెలియనప్పుడు పుట్టిందండి అని అంటే తెలియనప్పుడు కూడా పుట్టలేదు, కానీ పుట్టింది అని మనం అనుకున్నాము తెలియనప్పుడు. అంచేత నాయం భూత్వా భవితా వా న భూయః, గతంలో పుట్టలేదు, వర్తమానంలో పుట్టడం లేదు, భవిష్యత్తులో కూడా పుట్టదు. ఎందుకని పుట్టదండి అని అంటే స్వామి చెప్తున్నాడు, అజహ, అరే అది పుట్టనిది, పుట్టుక లేనిది. ఎందుకు పుట్టుకలేదు అంటే నిత్య, ఎప్పుడూ ఉండేటటువంటిది. రావడం ఏమిటి, పోవడం ఏమిటి, పుట్టడం ఏమిటి, చావడం ఏమిటి? అంచేత ఆ లక్షణాలు ఏమీ లేవు. ఎందుచేత లేవు? శాశ్వత, ఎప్పుడూ ఉండేటటువంటిది, శాశ్వతంగా ఉండేటటువంటిది. అయం పురాణ, ఈ ఆత్మ ఉన్నదే పురా అపి నవం, పాతదయ్యి ఉంటుంది, పాతదయ్యుండు ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తూ ఉంది. అందుచేత ఈ ఆత్మకు చావు లేదు. న హన్యతే, ఇది చంపబడదు. ఎందుకో తెలుసా? హన్యమానే శరీరే అపి న హన్యతే, చంపబడేటటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి శరీరి, దహింపబడేటటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి దేహి చావడు. ఇదయ్యా ఆత్మస్వరూపము అన్నారండి. ఇది మనకి తెలిస్తే చచ్చిపోతామేమో అనే భయం ఉంటుందా? ఏమో ఇవాళ ఇలా ఉన్నానండి, రేపు ఎలా ఉంటాను అండి, నన్ను ఎవరు చూస్తారండి, నాకు ఎవరున్నారండి అనేటటువంటి ఆలోచన వస్తుందా? రానే రాదు. ఒకవేళ ఆ ఆలోచన ఎప్పుడో మర్చిపోయి వస్తే అప్పుడు మనకి టానిక్ లాగా ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని, భగవద్గీత అనేటటువంటి అమృతాన్ని ఆస్వాదిస్తే, ఓ నిజమే కదా, నేను ఎప్పుడూ ఉండేటటువంటి దాన్ని, నా స్వరూపము ఆత్మస్వరూపము అని మనకి గుర్తు వచ్చి ఆ స్పృహలో, ఆ స్మృతిలో మనకి తిరిగి మన స్వరూప నిష్ఠ కుదురుతుంది. తద్వారా ధైర్యం కూడా కలుగుతుంది. ఇక మనం 3వ అధ్యాయంలో 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు అంటే తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎవరు, సత్యమేమిటో దర్శించినటువంటి వాడు ఎవరు, ఏం చేస్తాడు? గుణ కర్మ విభాగయోః, గుణం ఏమిటి, కర్మ ఏమిటి అని ఈ గుణాన్ని కర్మని విభజించి చూసుకుంటాడు. ఎప్పుడైతే విభజించాడో కర్తృత్వం అనేది పెట్టుకోలేదు, ఎందుకంటే తత్వవేత్త కాబట్టి. తత్వం అంటే ఏమిటండి? తత్, సర్వత్రా ఉన్నటువంటిది. త్వం, అదే నీవు. తత్వం, అదే నీవు, కానీ ఇది మాత్రమే నీవు కాదు, అంతా నీవై ఉన్నావు అని ఎవరైతే గురు ఉపదేశంతో స్వీకరించి అర్థం చేసుకుంటాడో, అనుభూతి చెందుతాడో అతడు తత్వవేత్త. అటువంటి తత్వవేత్త ఏం చేస్తాడు? సత్వరజస్తమో గుణాలను అనేటటువంటి విభజించేస్తాడు.
ఏ గుణం ద్వారా ఏ కర్మ జరుగుతుందో అనే కర్మను కూడా సెపరేట్ చేసి చూస్తాడు. తద్వారా ఏం జరుగుతుంది? గుణాః గుణేషు వర్తంత. సత్వగుణం ఉంది, ఓ సత్సంగం చేస్తుంది, సాత్విక గుణంతో ప్రవర్తిస్తుంది అని గుర్తిస్తుంది. ఏదో పనిలో పడ్డాము, అదేదో లేదు, వస్తువు లేదు, కోపం వస్తుంది, వాళ్ళని పిలుస్తాం, ఫోన్ చేస్తే పలకలేదు, ఓ రోషం పెరుగుతుంది. ఇది రజోగుణము. ఇక తమోగుణం, అబ్బా రాత్రి చాలా లేట్ అయిపోయింది, మరలా తెల్లవారుజామునే లేచాము, అంచేత కాసేపు పడుకుంటే బెటర్ కదా అని అనిపిస్తుంది. ఓ ఇప్పుడు తమోగుణం బాగా ప్రకోపిస్తుంది, పడుకోవాలని అంటుంది అనేటటువంటి తమోగుణాన్ని కూడా తెలుసుకుంటాడు. తద్వారా తెలుసుకున్నటువంటి ఇతడు ఏం చేస్తాడు? నాకు సత్వరజస్తమో గుణాలు కాదు, ఉన్నటువంటి గుణాలు ఆ గుణముల యొక్క విషయములందు ప్రవర్తిస్తూ ఉన్నవి. గుణాః గుణేషు వర్తంత, ఈ రీతిగా ఉంటున్నవి అంతే తప్ప నాకేమి కాదు. ఇది మత్వా, ఇది తెలుసుకుని, ఇది నిర్ణయం చేసుకుని, న సజ్జతే, దేనితో అంటుపడడు, దేనిని నెత్తి మీద వేసుకోడు, పూసుకోడు, రాసుకోడు. ఇది గీతామృతం, ఇది గీతా జ్ఞానము అని మనకి 3వ అధ్యాయంలో స్వామి చెప్పాడండి. ఇక 4వ అధ్యాయంలో 24వ శ్లోకం, ఇది మనందరికీ తెలిసిందే. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. చూడండి, ఎప్పుడైతే ఉన్నది ఒక్కటే, బ్రహ్మ ఒక్కటే, ఆ బ్రహ్మ నుండే కర్మ అనేటటువంటిది ఒక మాయగా కనిపిస్తూ ఉంది. అంచేత మాయగా, లీలగా, ఆటగా కనిపించినప్పటికీ ఉన్నది బ్రహ్మే. అంచేత ఏదేది చేసినా బ్రహ్మార్పణం. భక్తులైతే భక్తమీర కృష్ణార్పణం అంది, లేదా రామార్పణం అన్నారు మరొకరు. ఏదేది అన్నప్పటికీ రామ, కృష్ణ ఏ నామాలు చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటిది బ్రహ్మ అనే జ్ఞానం కలిగినప్పుడు బ్రహ్మకే అర్పణం చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇక్కడ సమర్పించేటటువంటి ఆ హవిస్సు ఏమిటి? హవిస్సు కూడా బ్రహ్మయే, బ్రహ్మ హవిహి. ఓకే, సమర్పించేటటువంటి ద్రవ్యము ఏ అగ్నిలో వేస్తూ ఉన్నామండి? లేదండి మా ఆశ్రమంలో ఉన్నటువంటి హోమగుండంలో వేస్తున్నామండి, మా ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ హోమ ద్రవ్యాలు నెయ్యి అలానే సమిధలు వేస్తున్నామండి అంటే, ఆహాహా, సమిధలు బ్రహ్మయే, అక్కడ అగ్ని గుండంగా ఉన్నటువంటిది కూడా బ్రహ్మయే. అంచేత బ్రహ్మాగ్నవు. ఓకే, ఎవరు ఆహుతి చేస్తున్నారండి? ఆ యజ్ఞం చేసేటటువంటి వాడు ఎవరండి అంటే అతడు కూడా బ్రహ్మయే. ఆ బ్రహ్మ చేతే హుతం సమర్పించబడుతుంది, బ్రహ్మణ హుతం. ఓకే, ఎవరికి సమర్పిస్తున్నాము? ఇదం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదం నమః అని మనకి మంత్రంలో చెబుతూ ఉంటారు. విష్ణువుకి సమర్పిస్తే, రుద్రుడికి సమర్పిస్తే, ఇంద్రుడికి సమర్పిస్తే ఆయా పేర్లు చెబుతూ వారికే సమర్పణ, నాది కాదు అని అంటుంటాము. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే సమర్పించేవాడు బ్రహ్మ, సమర్పించినటువంటి దాన్ని తీసుకునేటటువంటి వాడు బ్రహ్మ. బ్రహ్మ ఇవ తేన గంతవ్యం. ఎంతకు చేస్తున్న కర్మ అంతా ఏ కర్మ అయ్యింది అని అంటే బ్రహ్మ కర్మ అయ్యింది. ఎంత సులభంగా చెప్పేశాడండి స్వామి. మనం ఏం చేస్తున్నాం? ఇది బ్రహ్మకే అర్పణం. ఎవరు చేస్తున్నా? బ్రహ్మయే చేస్తున్నాడు. ఎవరికి సమర్పిస్తున్నాము? బ్రహ్మకే సమర్పిస్తున్నాం. బ్రహ్మ 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 బ్రహ్మ. ఒక శ్లోకం ఉందండి, బ్రహ్మ అనేటటువంటి ఆ శబ్దాన్ని ఉచ్చారణ చేసినంత మాత్రంతో నెగిటివిటీ పోతుంది, పాజిటివిటీ పెరుగుతుంది. అంటే నకారాత్మకం లుప్తమైపోతుంది, సకారాత్మకం వృద్ధి చెందుతుంది. అంచేత బ్రహ్మ 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 అనేటటువంటి ఆ శబ్దమే అంత తాహత్తు మహత్తు కలిగినటువంటిది. ఎందుకండి అంటే ఉన్నది బ్రహ్మ కాబట్టి. అంచేత ఉన్నదే బ్రహ్మ కాబట్టి తెలిసినా తెలియకపోయినా బ్రహ్మ 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 అంటే బ్రహ్మ జ్ఞానము కలుగుతుంది, బ్రహ్మానుభూతి కలుగుతుంది. అంచేత ఏం చేసినా సుఖంగా అనిపించిన బ్రహ్మ, దుఃఖంగా వచ్చిన బ్రహ్మ. సుఖము బ్రహ్మకే అర్పణం, దుఃఖము
బ్రహ్మకే అర్పణం. ఏదేది వచ్చినా చెప్పేమే గుణాహ గుణేషు వర్తంత. ఇదిగో ఇవి భావాలు కలిగినవి, ఆ భావాలు ఈ గుణం వల్ల కలిగినవి, ఈ గుణాలు ఈ విషయాల యందు ఆ కారణంగా ప్రవర్తిస్తూ ఉన్నవి, నాకేమిటి అని ఆత్మగా నిలిచి ఉండడం, ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండడం అని చెప్పారండి. ఇక 5వ అధ్యాయంలో 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. పాండిత్యము కలిగినటువంటి వాడు పండితుడు. ఏ పాండిత్యము చెప్పుకున్నామే, అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నాను శోచంతి పండితాః. స్వామి చెప్పాడే మొట్టమొదట ప్రధానమైనటువంటి ప్రథమ ఉపదేశము, పండితుడైనటువంటి వాడు గతించిన వారి గురించి కానీ ఇక గతించని వారి గురించి కానీ, అంటే ఇప్పుడు గతించలేదు రేపమాపో గతిస్తారు, ఈ ఇద్దరి గురించి కూడా చింతించడు, శోకించడు. ఎందుకని? పోయేవాడు లేడు, పోయినవాడు లేడు, ఉన్నవాడు లేడు. అంచేత అది ఎప్పుడూ ఉన్నటువంటిదేదో అది మాత్రమే సత్యము అని ఎవడైతే గుర్తిస్తాడో అతడు పండితుడు. ఏం చేస్తాడట ఈ పండితుడు? సమదర్శి, సమంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని మాత్రమే దర్శిస్తాడు, అనాత్మను దర్శించడు, నగలను వీక్షించడు, బంగారాన్ని మాత్రమే వీక్షిస్తాడు, బంగారానికి మాత్రమే విలువ ఇస్తాడు, నగకు విలువనే ఇవ్వడు. అంచేత ఇతడు ఎలా ఉండగలడు? సమత్వంగా, అంటే అన్నింటా అంతటా అన్ని నగల యందు ఉన్నటువంటి బంగారాన్నే దర్శిస్తాడు. అందరి యందు సర్వ ప్రాణికోటి అని చెప్పబడేటటువంటి వీరిలో ఉన్న ఆత్మనే దర్శిస్తాడు. అటువంటి వాడు ఏం చేస్తాడండి అని అంటే, విద్యా వినయములతో కూడి ఉన్నటువంటి బ్రాహ్మణుని యందు, అంతేకాదు గవి అంటే ఆవు యందు, హస్తిని అంటే ఏనుగు యందు, శునిచ అంటే కుక్క యందు, శపాకేచ కుక్క మాంసం తినేటటువంటి వాని యందు సమంగా దర్శిస్తాడు. అదేంటండి సమంగా దర్శించుడు ఎలా సాధ్యమవుతుంది అని అంటే, పైకి కనిపించే బ్రాహ్మణ ఉపాధి, ఆవు ఉపాధి, ఏనుగు ఉపాధి, కుక్క ఉపాధి, ఆ శపాకుడు యొక్క ఉపాధిని చూడడు. మరి ఏం చూస్తాడండి? ఉపాధిగత చైతన్యాన్ని వీక్షిస్తాడు. ఆ చైతన్యమే నేను అని అనుభూతి చెందుతాడు. అతడు పండితుడు. అంచేత పండితుడైనటువంటి అతడు ఏం చేస్తాడు? సమదర్శనం. ఇక్కడ మనం కొంచెం అర్థం చేసుకోవాలి. సమవర్తనం కుదరదు సుమ, సమదర్శనం మనందరికీ అనుభవంలో ఉన్నదే. కాళ్ళు వేరే, చేతులు వేరే, కళ్ళు వేరే, ఓ శరీరంలో ఉండే అవయవాలన్నీ దేనికి దానికి సెపరేట్, దేనికి దానికి యూనిక్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇదంతా నేనే అనే జ్ఞానంతో తక్కువ ఎక్కువ అనేటటువంటి భావాలు చూడము. తద్వారా సమదర్శనంగా ఉంటాము. మరి ఇదంతా నేనే కాబట్టి కళ్ళజోడు తీసుకెళ్లి కాళ్లకు పెడదాము, కాళ్లకు వేసుకునే చెప్పులు తీసుకొచ్చి కళ్ళకు పెడదామని ఎవ్వడూ అనుకోడు. ఎందుకని? కళ్ళకి కళ్ళజోడే పెట్టాలి, కాళ్ళకి కాళ్ళజోడే పెట్టాలి. ఇది సమదర్శనం. సమవర్తనం అంటే దాని ఇక్కడికి ఇక్కడ అక్కడికి పెట్టే ఏమైనా పిచ్చెక్కిందా అనుకుంటారు కదా. అంతేత పిచ్చి కాదు. ఎంతెంత ఆత్మజ్ఞానం కలుగుతుందో అంతంతగా సమదర్శనంతో వ్యవహారాన్ని సక్రమంగానే చేస్తాడే తప్ప వక్రంగా చెయ్యడు అనేది మనకి ఇక్కడ తెలియాలి. అంతేత బ్రాహ్మణుడికి పప్పన్నమే పెడతాడు, ఆవుకి గడ్డి తినేటటువంటి ఆ దానా పెడతాడు, ఏనుగుకి ఏ ఆహారమో అదే పెడతాడు, అలానే కుక్కకు మాంసాహారి కాబట్టి మాంసమే పెడతాడు, అలాగే శపాకుడు అతడు మాంసాహారి కాబట్టి అతడికి మాంసమే. వీరందరూ కలిసి తన దగ్గరికి వస్తే ఇది సమదర్శనం. ఎందుకు వీరందరినీ సమంగా ప్రేమించగలుగుతున్నాడు అంటే, అన్నింటా ఉన్నది తన స్వరూపమైనటువంటి ఏకత్వ స్వరూపమైనటువంటి ఆత్మ ఉన్నదో ఆ ఆత్మను దర్శించిన వాడే సమదర్శి పండితుడు. ఆత్మ విషయ ఏషాం బుద్ధి తేహి పండితాః. ఎవరికైతే ఆత్మ విషయమై జ్ఞానము స్థిరమై నిశ్చయమై ఉంటుందో అతడు పండితుడు. ఆ పండితుడు మాత్రమే సమదర్శనం చెయ్యగలడు అని చెప్పారండి.
ఇక తర్వాత మనకి 6వ అధ్యాయంలో 24వ శ్లోకం. శనైరు పరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ అని ఇక్కడ చక్కగా సాధన చెబుతున్నారండి. మనందరికీ సత్సంగం చేసినప్పుడు చాలా బాగుంటుందండి. ఏకాదశి వచ్చింది కాబట్టి స్వామి దగ్గర కూర్చుని విష్ణు సహస్రనామం చదివేస్తామండి, అప్పుడు కూడా బాగానే ఉంటుందండి. హాయిగా 1 గంట సేపు సంకీర్తన చేస్తామండి, అప్పుడు కూడా చాలా బాగుంటుందండి. సంకీర్తన అయిపోయి బయటకు వచ్చామండి, సత్సంగం అయిపోయి బయటకు వచ్చామండి, విష్ణు సహస్రనామం పారాయణం కూడా అయిపోయిందండి, బయటకు వచ్చామండి, వ్యవహారంలో పడ్డామండి. అంతే మొదలవుతుందండి. ఏంటండి? చికాకు. ఎందుకు చికాకు? విన్నప్పుడు అంతా బాగానే ఉంది. అవునండి, విన్నప్పుడు నేనుగా ఉంటానండి, మరలా బయటకు వచ్చేసరికి మేను మీద వాలిపోయి నేనైపోతున్నాను, దాంతో మొదలైపోతుందండి. మరి అప్పుడు ఏం చెయ్యాలండి అంటే దానికి కూడా ఇక్కడ టెక్నిక్ స్వామి చెబుతున్నాడు. అప్పుడు కాసేపు కూర్చో స్థిమితంగా. ఏం చెయ్యాలి? శనైహి నెమ్మదిగా జారిపోయినటువంటి మనస్సుని నెమ్మదిగా పైకి ఎక్కించు. ఉపరమేత్, నెమ్మదిగా పైకి ఎక్కడికి ఎక్కించాలండి? బుద్ధ్యా. అది ఊరికే మనసా జారిపోయి పైకి ఎక్కేయంటే అదేం మన మాట వినదండి. నెమ్మదిగా దాన్ని బుజ్జగించి, బుద్ధ్యా వివేకంతో దానికి వివేకం చెప్పి, దేనికోసం అది కావాలి ఇది కావాలని బజార్లో పట్టి బజార్లో తిరుగుతున్నావు. అంచేత నీకు బజారు ఏమిటి, బజార్లో ఉన్నటువంటి వస్తువు ఏమిటి, అవన్నీ నశ్వరాలు, నశించిపోయేటటువంటివి. ఏదైతే నాశనం లేకుండా ఉందో ఆ స్థానం నీకు చూపిస్తాను, అక్కడ ఉంటుంది నీకు నిజమైనటువంటి ఆనందం అని దానికి వివేకం చెప్పి, బుద్ధ్యా ధృతి చాలా ధైర్యంతో. మరలా అక్కడ అదేదో రకరకాల ప్రశ్నలు వేసేసింది అనుకోండి మనసు, దానికి మనం సమాధానం చెప్పలేకపోయామనుకోండి, అంతే మనల్ని కూడా లాగేస్తుంది. అంచేత ఏం చెయ్యాలి? ఆ మనస్సుని నెమ్మదిగా తీసుకొచ్చి శనైహి ఉపరమేత్. ఒకేసారి ధడాలను ఏదో జంప్ చేసేస్తామంటే జంప్ చేయలేం మనం. అంచేత జంప్ చెయ్యలేనటువంటి ఈ మనస్సుకి నెమ్మదిగా బుజ్జగించి, మంచి వివేకంతో మంచి నిశ్చయంతో దాన్ని తీసుకుని ఏం చెయ్యాలండి? ఆత్మ సంస్థం, ఆత్మయందు దాన్ని తీసుకెళ్ళి పెట్టాలి. ఇదే నిజమైన ఉపవాసం, ఇదే నిజమైన ఉపాసన కూడా. అంచేత ఆత్మ సంస్థం మనఃకృత్వా, ఈ మనస్సును తీసుకుని వెళ్ళి ఆత్మయందు స్థాపించి ఆ తర్వాత ఏం చేయాలంటే నకించిదపి చింతయ్యేది, ఇంకేమీ నువ్వు చింతించొద్దు, నీకు ఇంకేమీ ఆలోచన వద్దు. సాధ్యమవుతుందండి? అరే చేసి తీరు, చేస్తే కదా సాధ్యమో అసాధ్యమో అని తెలుస్తుంది. అయితే దానికి కూడా స్వామి చెప్పాడండి, అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. మాటికి ప్రాక్టీస్ చెయ్యి, నెమ్మదిగా అభ్యాసం చేస్తే నీకు అది అలవాటు అవుతుంది. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ చ. ఇందాక చెప్పుకున్నామే, అరే ఎందుకు అటు ఇటు పోతున్నావు, చూడు నీకేది కావాలో అదంతా దొరికేటటువంటి స్థానం ఒకటి ఉంది. ఏదైతే అంతా నిండి ఉన్నదో, ఏదైతే ఏకమై ఉన్నదో, నిత్యమై ఉన్నదో, శుద్ధమై ఉన్నదో అటువంటి తత్వాన్ని నీకు నేను చూపిస్తాను రారా అని దాన్ని తీసుకుని వెళ్ళి, మనస్సును తీసుకుని వెళ్ళి ఆత్మయందు స్థాపన చేసి, ఇక ఏ ఆలోచన వద్దు అంటే మనస్సును ఎప్పుడైతే అక్కడ టచ్ చేయించామో, అక్కడ స్థాపించామో, మూర్తి ప్రతిష్టాపన అంటే ఇదేనండి. మన మనస్సును తీసుకుని ఆత్మయందు ఎప్పుడైతే ప్రతిష్టాపన చేసామో మనస్సు కాముగా ఉంటుంది. ఎలానో తెలుసా? మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనసు ఏదండి? లేదండి, హాయిగా ఎక్కడో మణిగిపోయి ఉంది, మునిగిపోయి ఉంది, కలిసిపోయి ఉంది, మెర్జ్ అయిపోయి ఉంది. మరలా తిరిగి మెలకు వచ్చేసరికి వచ్చేస్తుంది. ఓకే, వచ్చినటువంటి ఈ మనస్సుని మనం ప్రయత్నపూర్వకంగా ఈ జాగ్రత్త అవస్థలో, ఈ సాధనా స్థితిలో దాని యందు స్థాపించి ఇక ఏమి చింతించకుండా అంటే మరే ఆలోచన లేకుండా ఉండడము, ఇది అభ్యాసము, ఇది సాధన అని చెప్పాడు స్వామి. ఇక తరువాత 7వ అధ్యాయంలో 4వ శ్లోకం. భూమిరాపో అనలో వాయుః ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నాః ప్రకృతిరష్టథా. అసలు ఈ ప్రపంచం ఏమిటి, కళ్ళు తెరిస్తే ఉన్నదేమిటి అనేదానికి స్వామి చెబుతూ ఉన్నాడండి. ప్రకృతి,
నేను పురుషుణ్ణి, అది నా ప్రకృతి. ఆ ప్రకృతి ఎలా ఉంది? భూమి, పంచభూతాలలో భూమి, మనకి భూమి మీదే ఉన్నాం, భూమి గురించి మనకి బాగా తెలుసు. అంతేకాదు ఆపహ, భూమిని తవ్వితే నీళ్లు ఉన్నవి. అంతేకాదండి, మనకి 3 పాదాలు జలమయంగా ఉంది అని మనకి పురుష సూక్తం కూడా చెబుతుంది. ఒక్క పాదం మాత్రమే భూమిగా ఉంది. అంచేత పైన జలం ఉంది, క్రింద జలం ఉంది. అంచేత ఆ జలము కూడా నా స్వరూపమైనటువంటి ప్రకృతి. భూమి ఆపహ, అనలహ అంటే అగ్ని, అగ్నిగా ఉన్నటువంటిది కూడా నా ప్రకృతియే. ఇక 4వది వాయు, అది సంచరిస్తూ ఉంటుందండి. మనం పీలుస్తూ ఉన్నాము, విడిచిపెడుతూ ఉన్నాము. అంటే విడిచిపెట్టినప్పుడేమో లోపల ఉన్నటువంటి మలిన వాయువుని విడిచిపెడుతున్నాము, బొగ్గు పులుసు వాయువుగా. స్వీకరించినప్పుడు మహాప్రాణము నుండి, మహావాయువు నుండి స్వీకరిస్తూ ఉన్నాము ప్రాణవాయువుగా. అంచేత ప్రాణవాయువు, బొగ్గు పులుసు వాయువు, ఈ వాయువుగా ఉన్నటువంటిది ఏమిటి? భగవత్ స్వరూపమైనటువంటి పంచభూతాల్లో ఒకటి, ఒక ప్రకృతి. ఇక ఖం అంటే ఆకాశం, 5వ భూతం ఆకాశం కదండి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇక ఆ తర్వాత చెబుతూ ఉన్నాడు స్వామి, మనః బుద్ధి, మనస్సు ఉంది. అంటే స్వామికి విశ్వాత్మకమైనటువంటి సమిష్టి మనస్సు ఉంది, అలానే మనకి మనస్సు ఉంది. ఇక 2వది బుద్ధి, స్వామికి కూడా బుద్ధి ఉంది, మనకి కూడా బుద్ధి ఉంది. స్వామికి ఉన్న బుద్ధి ఎలా ఉంటుందండి చూద్దామా అని అనుకుంటే, అదిగో సూర్య భగవానుడిగా దర్శనమిస్తుంది. ఇక మనస్సు ఎలా ఉంటుంది అని అంటే చంద్ర భగవానుడిగా. చక్షో సూర్యో అజాయత చంద్రమా మనసో జాతః అని కదా మనకి పురుష సూక్తం. ఇక 8వది ఏమిటండి అని అంటే అహంకారం ఇది. మనకి ఉంది కారం, అహంకారం. స్వామికి ఉంది అహంకారం. స్వామికి ఉండే అహంకారము బంధించని అహంకారము, మనది బంధించే అహంకారం. ఎందుకు స్వామిని బంధించటం లేదండి అంటే ఆయనకు తెలుసు కాబట్టి. మనల్ని ఎందుకు బంధిస్తుందండి? తెలియదు కాబట్టి. తెలుసుకుంటే మనల్ని కూడా బంధించకుండా ఒక పనిముట్టుగా వాడుకోవచ్చు. భిన్నాహ ప్రకృతి అష్టథ, ఇది దేనికి దానికే సెపరేట్గా ఉంటుంది, వేరుగా ఉంటుంది. అంతేకాదు ఇవన్నీ కలిసి కూడా ఉంటాయి. మన శరీరంలో పంచభూతాలు ఉన్నవి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అహం ఉంది. ఇది అందరికీ మనకి అనుభవమే. మరి బయట చూస్తే పంచభూతాలు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నవి. అలానే సూర్యుడు, చంద్రుడు యజమాని, విశ్వానికంతటికి యజమాని ఉండాలి కదండి. లేకుంటే ఈ విశ్వం ఎలా ఉత్పన్నమవుతుంది? ఎవరు శాసిస్తే చంద్రుడు, సూర్యుడు, నవగ్రహాలు వాళ్ళ గమనాన్ని చేస్తూ, ఇదిగో ఈ రోజు ఈ వారము, ఇదిగో ఈ రోజు తిథి, ఈ రోజు ఈ నక్షత్రము, ఇదిగో ఇది పక్షము, ఇది ఈ మాసము, ఇది అయనము, ఇది సంవత్సరము అనేటటువంటి ఈ కాలమానాన్ని కూడా శృతి తప్పకుండా నడుస్తుంది. అంటే దీనికి ఎవరో ఒక యజమాని ఉండాలి. అంచేత మన ఈ దేహానికి మనం యజమాని ఎలానో విశ్వానికి అంతటికి యజమాని అతడు. నిజంగా మనకి కూడా జ్ఞానం తెలిస్తే, ఆహా అన్నింటికీ యజమాని ఉన్నది ఒక్కడే, ఆ యజమానిలో నా యజమానిత్వం కూడా లుప్తమైపోతుంది, కలిసిపోతుంది, ఉన్నది ఒక్కటే అని మనకి తెలుస్తుంది. ఏమండి స్వామి చెప్పాడంటున్నారు, మీరు చెబుతున్నారు, ఇప్పటికి ఎన్నోసార్లు విన్నాము, మాకేమిటో అర్థం కావటం లేదు, ఏమైనా ఇంకా సులువైనటువంటి ఉపాయం ఉందా అని బహుశా అర్జునుడు అడిగి ఉంటాడు, లేదా మనబోటి వాళ్ళు అడుగుతామని కూడా కావచ్చు. ఆ తర్వాత అధ్యాయంలో అంటే 8వ అధ్యాయంలో 13వ శ్లోకం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజం దేహం సయాతి పరమాం గతిం. మొత్తం ఈ సృష్టి యావత్తుకి ఉన్నటువంటి మూలమేమిటి అని అంటే, మనకి మధ్య నాసా వారు కూడా మేము సూర్యమండలంలో ప్రణవనాదాన్నే విన్నాము అని రికార్డ్ చేసి కూడా మనందరికీ టెలికాస్ట్ చేశారు. అది మనం కూడా విన్నాము. అంచేత ఈ సృష్టికి ప్రథమ నాదము, ప్రథమ శబ్దము ఏమిటి అంటే ఓం. అదిగో అటువంటి ఏక అక్షరం, క్షరం అక్షరం,
క్షరం నశించేది, అక్షరము నాశనము లేనటువంటిది. అటువంటిది ఏమిటి? ఓం. ఆ ఓంకారంలోనే అకార ఉకార మకారములున్నవి. అకార ఉకార మకారములే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ. విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు అనేటటువంటి స్థితిలో ఉన్నది అనే దాన్ని అర్థం చేసుకుని మనకి గీతలోనే చెప్పారు, అలానే మాండూక్యోపనిషత్తులో ప్రధానంగా చెప్పారు. అటువంటి ఆ ఓంకారము అనేటటువంటి ఈ ఏకాక్షరాన్ని బ్రహ్మ, ఎవరా ఓంకారము? బ్రహ్మస్వరూపము. అటువంటి బ్రహ్మస్వరూపమైన ఓంకారాన్ని వ్యాహరన్ పదే 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 ఆవృత్తి చేస్తూ ఓం 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 అని, అది దీర్ఘంగా కావచ్చు, హ్రస్వంగా కావచ్చు, ప్రణవాన్ని ఎవరైతే స్మరిస్తూ మాం అనుస్మరన్, ప్రణవస్వరూపుడు పరమాత్ముడే అని గుర్తించి నిత్యము స్మరణ చేస్తూ ఉంటారో అటువంటి వాడు ఇదిగో ఇప్పుడు ఈ దేహము ఉన్నప్పటికీ ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు లేదా ఈ దేహం భూమిపై పడిపోయిన తర్వాత ఏమవుతాడు అతడు అంటే సయాతి పరమాం గతిం, నా యొక్క యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ, ఎక్కడికి వెళితే ఇక తిరిగి రావలసిన అవసరం లేదో అటువంటి నా ధామాన్ని అతడు చేరతాడు. ఇలా ఎవరైతే సాధన చేస్తారో, ఇలా ఎవరైతే ప్రణవ నామ స్మరణ చేస్తారో అని స్వామి అక్షర పరబ్రహ్మయోగంలో చెప్పాడండి. 9వ అధ్యాయంలో 22వ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇక్కడ ఏ చింత లేకుండా, అన్య చింతన లేకుండా, ఇంకొకటండి అన్యమనేది లేదు అనేది మన బుద్ధికి స్థిరమైతే ఇక అనన్య చింతే అవుతుంది. అన్యం లేనప్పుడు ఉన్నది ఒక్కటే, ఆ ఉన్న ఒక్క చింతనలోనే, ఆ ఉన్న ఒక్క తత్వంలోనే చింతన చేసి 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 చిత్వం చైతన్యంగా మిగిలిపోతుంది. అలా మిగిలినటువంటి వాడు ఎవరో అతడు అనన్య చింతనుడు. ఏ చింతన లేకుండా అంటే ఒకటి చింత లేకపోవడము, రెండవది చింతన కూడా లేకపోవడం. అంటే చింత, అయ్యో అది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇక్కడ ఏమీ అనుకున్నవి జరగటం లేదు అనేది ఒకటి చింత అవుతుంది. ఇక చింతన అదేదో కావాలి అని దాని గురించో లేదా ఉన్న వాళ్ళ గురించో పోయిన వాళ్ళ గురించో చింతించడం, లేదా మరొక వస్తువు కావాలి అని దాన్నే స్మరించడం చింతన. అంచేత చింత చింతన ఇవి రెండు దూరం కావాలి అంటే ఉన్న తత్వం ఏమిటి అనేది మనకి తెలియాలి. అంచేత అనన్యాః చింతయంతః, వేరే మరొకటి లేనే లేదు, ఉన్నదొక్కటే. ఆ ఉన్న తత్వమే భగవత్తత్వము, ఆ భగవత్తత్వమే మనందరి స్వరూపము అని గుర్తించి మరి ఏ చింతన లేకుండా ఎవరైతే ఏ జనాః ఎవరైతే పరి ఉపాసతే, ఉపాసతే అంటే చక్కగా ఉపాసన చేస్తారు. ఎలా పరి అనేటటువంటి ఉపసర్గ చాలా చక్కగా అంటే తెలుసుకొని, ఏదో మూఢంగానో లేకపోతే ఏదో విశేషం సందర్భం వచ్చిందని కొబ్బరికాయలు లేకపోతే 4 డజన్ల అరటిపళ్ళు పట్టుకుని వెళ్ళడం కానే కాదు. ఇక్కడ మనకి భక్తి యోగంలో చెబుతారు భక్తి అంటే ఏమిటి అనేది. అంచేత భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకొని భగవంతుడి యొక్క ఆ వ్యాపకత్వాన్ని గుర్తించి భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకుని ఎవడైతే చక్కగా పరి ఉపాసతే ఉపాసన చేస్తాడో అర్చిస్తాడో తేషాం అటువంటి వారి యొక్క, ఎవరు అటువంటి వారు? నిత్యాభియుక్తానాం, ఎప్పుడూ స్వామితోటే కూడి ఉంటాడు, స్వామితోటే కలిసి ఉంటాడు. యుక్తం అంటే కలిసి ఉండడం, అభియుక్తం అంటే ఇక అసలు విడిచిపెట్టి ఉండడం అన్నమాట. మనం ఎక్కడున్నా పంచభూతాలని విడిచిపెట్టి లేము అనేది మనకి అర్థమయ్యిందనుకోండి, ఓ పంచభూతాలతో కలిసే ఉన్నానండి, ఎప్పుడు విడిచిపెట్టి లేనండి. ఇంకా పంచభూతాలు కూడా భూమి, జలము, అగ్ని, వాయువు కన్నా ఆకాశం, ఎక్కడున్నా మీరు మంచం మీద పడుకోండి, గదిలో పడుకోండి, ఇంకెక్కడైనా ఉండండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఆకాశాన్ని విడిచిలేము అనే జ్ఞానంలో ఎక్కడున్నామంటే ఆకాశానికి దూరంగా ఉన్నామంటే లేదు లేదు,
ఆకాశానికి చేరువుగా, ఆహా ఆకాశంలో ఆకాశంగా ఉన్నాను అనేది మనకి తెలుస్తుంది. ఇది అభియుక్తత అంటే. అంచేత ఎవరైతే నిత్య అభియుక్తానం సంతతము వితౌట్ ఎనీ గ్యాప్, అక్కడ విరామం ఉందండి, ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, మధ్యలో గ్యాప్ ఉందంటే ఆహా ఆ రకమైనటువంటి ఏ గ్యాప్ ఏ విరామము లేకుండా నిత్య అభియుక్తానం జ్ఞానంతో కూడి కలిసి ఉంటాడో అటువంటి వాడికి యోగక్షేమం వహామ్యహం, నేనే యోగము క్షేమము వహిస్తాను అన్నాడండి. అంటే లేనిదాన్ని సంప్రాప్తింప చెయ్యడం యోగమైతే, ఉన్నదాన్ని రక్షించడం క్షేమము. ఈ యోగక్షేమాలు రెండు అహం వహామి, నేనే వహిస్తాను అంటే నేనే మోస్తాను, నాదే బాధ్యత అని స్వామి సాక్షాత్తుగా అభయం ఇచ్చాడండి మనందరికీ. ఇక 10వ అధ్యాయంలో 42వ శ్లోకం. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అథవా ఒకవేళ అలా కాకపోయినా, బహునా ఏతేన జ్ఞాతేన, హే అర్జున నీకు ఎంతెంత తెలుసుకున్నావో అంతంతగా నీకు జ్ఞానం యొక్క స్పష్టత గోచరిస్తుంది. విష్టభ్యాహం నేను ఇదంతా వ్యాపించి ఉన్నాను, కృత్స్నం నువ్వు ఏదేది అంటున్నావో అదంతా నేను వ్యాపించి ఉన్నాను, ఏకాంశేన ఒకే ఒక్క అంశతో ఈ జగత్తంతా స్థితమై ఉంది. ఒక నగ అన్నామనుకోండి, నగలో ఉన్నటువంటి ఏకమైనటువంటి అంశ ఏమిటి? బంగారమే. అంటే ఏకాంశంగా కృత్స్నం ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాను. అదే మనకి ప్రథమ ఉపనిషత్తులో ఈశావాస్యోపనిషత్తులో ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీథాః మాగృథ కస్య స్విద్ధనం అని చెప్పడానికి గల కారణం. అంటే ఈశ్వరుని చేత యత్కించ, ఒక పరమాణువు చెప్పండి, పరమాణువును కూడా విభజిస్తే మీరు ఏ పేరు చెప్పండి, అక్కడ కూడా ఉన్నటువంటిది ఆ తత్వమే. ఒకే ఒక అంశంతో కృత్స్నం అంటే పూర్తిగా ఎక్కడ కొంచెం కూడా విడిచిపెట్టడం ఉండదన్నమాట. అంచేత ఈ జగత్తంతా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి తత్వం ఏమిది? ఆ ఏకాంశ ఏది అంటే నా అంశయే. అందుచేతే ఈ జగత్తు ఉన్నది. అంటే బంగారం ఉంటే నగ ఉందా? బంగారం లేకుండా కూడా నగ ఉంటుందండి. మట్టి లేకుండా కూడా కుండ ఉంటుందండి. ఆత్మ లేకుండా కూడా దేహం ఉంటుందండి. పరమాత్మ లేకుండా ప్రపంచం ఉంటుందండి? నెవర్. అది ఉండనే ఉండదు. అంచేత ఇది సత్యము, ఇది వాస్తవము. అంచేత ఏదేది కనిపిస్తుందో కనిపించే దీనికి ఒక కారణం ఉంది. ఆ కారణమే ఏకత్వ స్వరూపము, అదే పరమాత్మ స్వరూపము అని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో వివరించారండి. ఇక 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 36వ శ్లోకం. అర్జునుడు ఎప్పుడైతే స్వామి విశ్వరూపాన్ని దర్శింపచేశాడో ఆ విశ్వరూపాన్ని చూసి తను ప్రార్థిస్తాడు కదా అర్జునుడు. అది స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యచ్చనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. హే భగవన్, స్థానే ఎవరెవరు ఏ చోట ఉన్నప్పటికీ అక్కడ కూడా ఉన్నటువంటి తత్వము నీవే స్వామి. నీవు ఎవరివి? హృషీకేశుడివి. ఏదేది కనిపిస్తుందో కనిపించే ఆ కార్యానికి కారణంగా ఉన్నటువంటి వాడివి. అటువంటి నిన్ను ప్రకీర్త్య చక్కగా కీర్తిస్తూ ఉన్నారు. వట్టి కీర్తన కాదు, ప్రకీర్త్య చక్కగా కీర్తిస్తూ ఉన్నటువంటిది. అంతేకాదు జగత్ ప్రహృష్యతి అనురజ్యతేచ, ఇదిగో నిన్ను ఎవరైతే కీర్తిస్తారో ఆ కీర్తించినటువంటి వారికి చక్కని ఆనందం కలుగుతుంది. అంతేకాదు నీవేం చేస్తున్నావు, ఎవరు ఎలా ఉన్నా ఈ జగత్తుని సృష్టించి జగత్
జగత్తుని పోషిస్తూ తిరిగి మరలా జగత్తుని లయం చేస్తూ ఉన్నటువంటి వాడివే నీవు. జగత్ ప్రహృష్యతి అనురజ్యతేచ, నీ యొక్క అనుగ్రహం ద్వారా ఈ జగత్తంతా విలసితమై ఉన్నది. అంతేకాదు ఇదిగో నీ ఈ విశ్వరూపంలో చూస్తూ ఉంటే రక్షాంసి భీతాని దిశోద్రవంతి, రక్కసులు అనేటటువంటి వాళ్ళు భయపడి భీతాని భయంతో దిశోద్రవంతి దశ దిశలు పారిపోతూ ఉన్నారు. అదిగో తెలిసినటువంటి ఆ ఋషులు మునులు సిద్ధులు ఆ సమూహంగా ఏం చేస్తున్నారు? సర్వే నమస్యంతి, నీకు నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నారు స్వామి. అంచేత సర్వత్రా ఉన్నటువంటి వాడివి నీవే. తెలియని వాడు భయంతో పారిపోతాడు, తెలిసినటువంటి వాడు నిన్ను కీర్తిస్తాడు. అదిగో తెలిసినటువంటి జ్ఞానుల్నే సిద్ధులు అన్నారు. అటువంటి సిద్ధులు సాధువులు అందరూ నిన్ను కీర్తిస్తూ ఉన్నారు, నీకు నమస్కరిస్తూ ఉన్నారు అని ఇక్కడ మనకి అర్జునుడు ప్రార్థించాడండి. ఇక మనకి 12వ అధ్యాయంలో భక్తి యోగంలో చెప్పుకున్నామే, ప్రతిదీ చాలా ముఖ్యమైనటువంటి శ్లోకమే, కానీ వాటిల్లో కొన్నిని మనం తీసుకోవడం అంతే. 12వ అధ్యాయంలో 16వ శ్లోకం చూడండి. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. అనపేక్షః, భక్తుడైనటువంటి వాడికి ఉండాల్సిన లక్షణాలు గీతలో చాలా చెప్పారు. దానిలో ఈ ఒక్క శ్లోకంలో అపేక్ష లేకుండా ఉండాలి. మనం ప్రతిదాన్ని అపేక్షగా చూస్తామండి. అబ్బా చూసి ఎంత బాగుంది అంతే, పిక్చర్ తీసేసుకుంటుంది, లోపల పెట్టుకుంటుంది. లోపల పెట్టుకున్న దాన్ని సంపాదించడానికి ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఏం చెయ్యాలి అని దాని గురించి ప్లాన్ చేస్తూ జారిపోతూ ఉంటుంది, ఎక్కడో వాలిపోతూ ఉంటుంది. అదిగో అది భక్తుడికి తగదు. మరి అంచేత ఏం చెయ్యాలి? అపేక్ష లేకుండా ఉండాలి, అంటే అనపేక్ష కలిగి ఉండాలి. ఒకే ఒక్క చోట అపేక్ష, ఎక్కడ? ఆత్మస్వరూపమైనటువంటి భగవంతుని యందు మాత్రమే అపేక్ష, మిగిలిన వాటి యందు అనపేక్ష. అటువంటి ఇతడు శుచి, వాక్కు శుచి, మనస్సు శుచి, శరీరం శుచి. శరీరం శుభ్రంగానే ఉంటుందండి, కానీ వాక్ శుద్ధి లేదండి. అయ్యో, వాక్కు కూడా శుద్ధంగా ఉండాలి అంటే అబద్ధం ఆడకుండగా నిజాయితీగా నిరతితో ఉండడమే వాక్శుద్ధి. ఇక మూడవది మానసిక శుద్ధి. మనస్సులో ఒకటి, మాటలో ఒకటి, చేతలో ఒకటి కాకుండా మూడింటిని ఒకే రీతిగా రుజుత్వము అంటారండి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. మనస్యన్యతు వచస్యన్యతు కర్మణ్యన్యతు దురాత్మనః అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే మనస్సులో ఒకటి, వాక్కులో ఒకటి, చేతలో ఒకటి. ఆహాహా, అలా వేరువేరుగా ఉంటే అది దురాత్ముడుగా ఉండాల్సి వస్తుంది. వద్దు, మహాత్ముడుగా ఉండాలి అని అంటే మహాన్ ఆత్మ యస్య సహ మహాత్మ. మహాత్మగా ఉండాలి అంటే మనస్సులో, వాక్కులో, చేతలో మూడు ఒకే రీతిగా ఉండాలి. అది శుచి. అంతేకాదు, మూడింటిలో ఎప్పుడైతే శుచిగా ఉంటాడో ఒక దక్షత వస్తుంది, అంటే ఒక సామర్థ్యం వస్తుంది. ఏమా సామర్థ్యము? చూసిన దాని మీదకి మనస్సు వెళ్ళిపోనివ్వకుండా నిగ్రహించుకోగలడు. అంతేకాదు, అప్పుడప్పుడు వేరే మనల్ని వంచన చేసేటటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి, దాన్ని కూడా రానివ్వకుండా మంచి సామర్థ్యంతో ఉంటాడు. అది దక్షత. అంటే వివేకము చాలా స్థిరంగా ఉంటుంది. కదిలేటటువంటిదో సడలింపు జరిగేటటువంటిదో కానే కాదు, ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అటువంటి దక్షత కలిగి ఉంటాడు భక్తుడు. ఇక ఉదాసీనత. ఏవో కొన్ని పరిస్థితులు సుఖంగా మీదకొచ్చిందండి, ఉదాసీనత, పొంగిపోడు. దుఃఖంగా ఏదో మీద కురికేసిందండి, ఆహా, కుంగిపోడు, ఉదాసీనంగా ఉంటాడు. రెండింటి పట్ల కూడా దేన్ని చలించకుండా ఉంటాడు, అంటే పొంగిపోడు, కృంగిపోడు. అంచేత ఉదాసీన. ఇక తర్వాత లక్షణం చెబుతున్నారు, గతవ్యథ. మనకి గతించినవన్నీ ఎప్పుడెప్పుడువో
బహుశా 5 ఏళ్ల వరకు మనకేమీ గుర్తు లేకపోవచ్చు. 5 ఏళ్ల తర్వాత నుంచి అంతో ఎంతో రీకలెక్ట్ చేసుకుంటే కొన్ని గుర్తుంటాయండి. ఆ గుర్తున్న వాటిల్లో అరే అప్పుడు అలా జరిగింది కదా, అలా కాకుండా ఇలా జరిగుంటే బాగుండేది కదా అని గతించిన దాని గురించి వ్యధ చెందడము ఉంటుంది చాలా మందికి. కానీ ఇక్కడ వ్యధనే లేకుండా చేసుకుంటాడు భక్తుడు అనేవాడు. గత వ్యధ అంటే వ్యధ చెందడు, అంటే దుఃఖపడడు, కష్టపడడు, బాధపడడు. ఎందుకని? తక్కువేమి మనకు రాముండు ఒక్కడుండు వరకు రామదాస స్వామి చెప్పినట్లుగా నా స్వామి నాకున్నాడు, నా దగ్గర ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే నేనుగానే ఉన్నాడు అని గుర్తించినటువంటి వాడు వ్యధ పొందడు. అంటే గత వ్యధ, వ్యధ లేనటువంటి వాడు అని మనం ఇక్కడ భక్తుడి యొక్క లక్షణాన్ని తీసుకోవచ్చు. అంతేకాదు సర్వ ఆరంభ పరిత్యాగి. ఇక ప్రతిదాన్ని ఆరంభించేస్తూ ఉంటామండి. అసలు ఈ భక్తుడు అన్నటువంటి వాడు దేన్ని ఆరంభించడు. ఒకవేళ ఆరంభించినటువంటి వాటిని కూడా పరిత్యాగం చేస్తాడు. అయ్యో నేను వంట మొదలు పెట్టానండి, మరి గీతలో ఇలా చెప్పారండి, వంట మానేయాలండి అని అంటే కాదు కాదు. వంట నేను చేస్తున్నాను, నన్నెవరు అభినందించకపోతే నాకు చాలా కోపం వచ్చేస్తుంది అనేటటువంటి కర్తృత్వాన్ని విడిచిపెట్టాడు. అది వంట కావచ్చు, లేకపోతే మరొక ప్రాజెక్ట్ కావచ్చు. అరే ప్రాజెక్ట్ మొదలు పెట్టానండి, స్వామి ఎలా చెప్పాడు, మరి నేను భక్తుడుగా ఉండను, దాన్ని విడిచిపెట్టాలండి అని అంటే నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది, నేనే లేకుంటే ఇది ఎలా ఏమైపోయేదో అనేటటువంటి కర్తృత్వ భావం లేకుండా ఉండడం సర్వ ఆరంభ పరిత్యాగి యహ. అతడు ఎవడో అతడు మద్భక్త, నా భక్తుడు అని అన్నాడండి. స్వామి యొక్క నా భక్తుడు అని చెప్పుకున్నాడంటే అది ఎంత అదృష్టం అండి, ఎంత గొప్పవాడైతే, ఎంత పరమ భక్తుడైతే, జ్ఞానంతో కూడినటువంటి భక్తుడు అనమాట. యో మద్భక్త సమే ప్రియ. వాడు నా భక్తుడు, వాడు నాకు చాలా ఇష్టడు, వాడు నాకు చాలా ఇష్టము అని స్వామి స్వయంగా చెబుతూ ఉన్నాడండి. మరి అటువంటి భక్తుల యొక్క లక్షణాల్లో మనం నెమ్మదిగా ఒక్కొక్కటి ఈ శ్లోకంలో అనపేక్ష, శుచి, దక్ష, ఉదాసీన, గతవ్యథ అనేటటువంటి లక్షణాలని మనం ఒక్కొక్కటిగా తీసుకుంటే నెమ్మదిగా మనం కూడా పరమ భక్తుడిగా, స్వామికి ఇష్టమైనటువంటి స్వామి భక్తుడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక 13వ అధ్యాయం అంటే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 34వ శ్లోకం. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఈ ఇద్దరికి అంటే క్షేత్రం వేరే, క్షేత్రజ్ఞుడు వేరే. క్షేత్రము అంటే ఒక భూమి, ఆ భూమి కలిగినటువంటి వాడు భూమి కన్నా వేరుగా ఉంటాడు. భూమిని తెలుసుకునేటటువంటి వాడు, భూమిలో విత్తనాలు నాటి పండించేటటువంటి వాడు వేరుగానే ఉంటాడు. అలా క్షేత్రము, శరీరము అనేటటువంటిది ఒక క్షేత్రము. ఈ క్షేత్రంలో ఇంద్రియాలు క్షేత్రానికే వెళతాయండి. మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా క్షేత్రానికే వెళతాయి. మరి క్షేత్రజ్ఞుడు ఎవరండి? నా మనస్సు రాత్రి చాలా చికాగ్గా ఉందండి, ఇవాళ తొలి ఏకాదశి కదా అని చాలా ఉత్సాహంగా లేచింది, ప్రసన్నంగా లేచింది. స్వామి గురించే చింతన చేశాను, స్తోత్రం పారాయణం చేశాను, పూజ చేశాను, ధ్యానం చేశాను, ఇలా ఏదేదో చేస్తూ ఉన్న కారణంగా మనస్సు చాలా బాగుందండి అని తెలుస్తుంది. అంటే మనస్సు కన్నా మనం వేరుగా ఉన్నాము. తెలుసుకునే మనం వేరు, తెలియబడే మనస్సు వేరు. అంచేత మనస్సు కూడా క్షేత్రమే. బుద్ధి, నాకు ఈ విషయంలో కొంచెం తెలిసిందండి, ఇంకా తెలియాల్సింది చాలా ఉందండి అని అంటున్నామే. కొంచెం తెలిసింది ఈ బుద్ధిలో, ఇంకా కొంచెం తెలియాల్సి ఉంది అని చెప్పేటటువంటి వాడు, గ్రహించేటటువంటి వాడు వేరుగానే ఉన్నాడు. అంచేత బుద్ధి కూడా క్షేత్రమే. మనస్సు క్షేత్రం, బుద్ధి క్షేత్రం, ఇంద్రియాలు క్షేత్రము, ఇవన్నీ కలిపి ఒక సమాహారంగా, ఒక సమూహంగా ఉన్నటువంటి దేహము క్షేత్రము. మరి ఇంతకు నేనెవరినండి అని అంటే తెలియనప్పుడు క్షేత్రమే నేనైపోయి బ్రతుకుతూ ఉన్నాము. ఇక్కడ స్వామి చెప్పాడు కాబట్టి మరి నేను క్షేత్రమా
క్షేత్రజ్ఞుణ్ణా, దీన్ని తెలుసుకునేటటువంటి వాడినా లేక తెలియబడేటటువంటి వాటిలో చేరిపోయి ఉన్నవాడినా అని మనం గుర్తిస్తే ఇవన్నీ మనకు తెలుస్తున్నవి కాబట్టి నేను తెలుసుకునేవాడిని, అంచేత నేను క్షేత్రజ్ఞుణ్ణి. ఇది క్షేత్రము. ఏవం ఈ రీతిగా అంతరం అంటే తేడా, వేర్పాటు, ఇది వేరే అది వేరే అనేటటువంటిది ఎలా జ్ఞానచక్షుష, బయట భూమి బయట యజమాని అంటే రైతు వేరువేరుగా తెలుస్తారండి, కానీ ఇక్కడ ఎలా వేరువేరు తెలుస్తుందండి? దీనిలోనే నేను ఉన్నాను, దీనితోటే కలిసిపోయి ఉన్నాను, ఇది ఎలా వేర్పాటు చేయడం ఎలా అంటే, అరే ఇలా రెండు వస్తువుల్ని ఇలా సెపరేట్ చేసేసినట్టుగా అనుకుంటావేమో, కాదు కాదు, జ్ఞానచక్షుష, జ్ఞాన నేత్రంతో వీటిని వేర్పాటు చేయడం సాధ్యమవుతుంది. అంచేత నీకేం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము ద్వారా విప్పారినటువంటిది దర్శించేటటువంటి సామర్థ్యం ఏదో అది జ్ఞాన చక్షువు. దివ్యం దదామితే చక్షు పశ్య మే యోగమైశ్వరం అన్నాడే స్వామి అర్జునుడికి. ఇదిగో నేను దివ్య నేత్రం ఇస్తాను అంటే జ్ఞాన నేత్రాన్ని ఇస్తాను, జ్ఞాన నేత్రంతో నా విశ్వరూపాన్ని దర్శించు అని అన్నట్లుగా ఇక్కడ కూడా జ్ఞాన చక్షువుతో ఈ రెండింటిని అంటే క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి ఆ వేర్పాటుని ఆ అంతరాన్ని ఎప్పుడైతే దర్శిస్తాడో వీక్షిస్తాడో అప్పుడు సెపరేట్ అయిపోయి ఉంది అని తెలుస్తుంది. తద్వారా భూత ప్రకృతి మోక్షంచ, ఇక పంచభూతములుగా ఉన్నటువంటి ఈ ప్రకృతి నుంచి తాను విడిపోయే ఉన్నాను అనేది గ్రహిస్తాడు. ఏ విదుహు ఇలా ఎవరైతే గ్రహిస్తారో తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు తే పరం యాంతి, ఆ పరమ పదాన్ని పొందుతారు అని స్వామి చెబుతూ ఉన్నాడు. నిజంగా ఒక్క శ్లోకం గురించి మనం ఆలోచన చేసి అక్కడ మైండ్ పెడితే అక్కడ బుద్ధి పెడితే ఎంత చక్కగా చెబుతున్నాడండి. ఒక్కటి చాలండి, ఎన్ని శ్లోకాలు కూడా అక్కర్లేదు. ఏ ఒక్క శ్లోకాన్ని గట్టిగా పట్టుకొని దానిలో మునిగి దాన్ని చిలికి మథనం చేస్తే వచ్చేటటువంటి ఆ అమృతం ఉందే అది మనం స్వీకరించాలి, అది మనం ఆస్వాదించాలి. అంతే ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఏ రీతిగా క్షేత్రమని చెప్పినటువంటి పంచభూతాలను ప్రకృతిని వేరు చేసి తాను క్షేత్రజ్ఞుడుగా ఎప్పుడైతే ఉంటాడో అటువంటి వాడు నేను విడివడే ఉన్నాను, కొత్తగా విడివడాల్సిన అవసరం లేదు. విముక్తస్య విముచ్యతే, విడిపోయి ఉన్నవాడే విడివడి ఉన్నానని గుర్తిస్తాడు తప్ప కలిసిపోయి ఉన్నవాడిని విడగొట్టడం సాధ్యమే కాదు. ఎందుకని? అజ్ఞానంలో ఉన్నవాడు కాబట్టి. ఈ రీతిగా క్షేత్రము వేరే క్షేత్రజ్ఞుడు వేరే అనే జ్ఞాన చక్షువుతో ఎవడైతే ఆ అంతరాన్ని దర్శిస్తాడో దర్శించిన కారణంగా నేను వేరుపాటుగానే ఉన్నాను, పంచభూతములతో కలిసి లేను, పంచభూత నిర్మితమైనటువంటి ఈ దేహంతో కూడా నేను కూడి లేను, కూడి ఉన్నప్పటికీ కలిసిపోయి లేను, విడిపోయే ఉన్నాను అని ఎవరైతే విదుహు తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు పరం, అన్నింటికన్నా శ్రేష్టమై అంతటా నిండి ఉంటుంది, దేన్ని అంటకుండా ఉంటుంది, తాను ఏకంగానే ఉంటుంది, అనేకంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఏదో ఆ తత్వాన్ని దర్శిస్తారు, తత్వానుభూతిలో ఉంటారు. తే పరం యాంతి, అటువంటి పరమ పదాన్ని వాళ్ళు పొందుతారు అని చెప్పాడు స్వామి. ఇక 14వ అధ్యాయంలో 22వ శ్లోకం ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారంటే, ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ప్రకాశం, ఇదిగో మనకి సూర్యప్రకాశం పగటి వేళ, రాత్రి వేళ చంద్రప్రకాశం, లేదా మన ఇంట్లో విద్యుత్ ప్రకాశం ఏదైతే ఉన్నదో, మోహం అంతేకాదు వీటి మీద మనకు మన మనస్సుకు కలిగినటువంటి ఏ మోహం అయితే ఉందో, హే పాండవ ఒక్కసారి నీవు అర్థం చేసుకో. ప్రకాశం నీ స్వరూపమైనటువంటి ఆత్మ ప్రకాశంతో నీ మనస్సుకు ఉండేటటువంటి ప్రవృత్తి స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని నువ్వు ఒక్కసారి విడమర్చి చూస్తే ఇక్కడ ఉన్నది మోహమే తప్ప మరొకటి ఏమీ లేదు. మోహాన్ని తీసేస్తే ఉన్నదంతా మోహనుడే.
మోహం తీసేస్తే మోహనుడు, మోహనుడు అంటే పరమాత్మ కదా, శ్రీకృష్ణ పరమాత్మ. అందుచేత ఎప్పుడైతే నీకు ఆ జ్ఞానం కలిగిందో నా ద్వేష్టి, ద్వేషాన్ని పొందవు, సంప్రవృత్తాని, ఈ సృష్టిలో యావత్తు ఏదేది కనిపించినప్పటికీ కూడా దాని యందు నీవు ద్వేషాన్ని పొందవు, నా నివృత్తాని. అంతేకాదు అయ్యో దాని నుంచి నేను ఎక్కడికో దూరంగా పారిపోవాలండి. ఉదాహరణకి మమ్మల్ని ఒకసారి ఎవరింటికో భిక్షకు పిలిచారండి. మాకు తెలియదు ముందుగా, వాళ్ళు నాన్ వెజ్ తింటారు. మా గురించి వాళ్ళకి తెలియక ఒకే టేబుల్ మీద నాన్ వెజ్ పెట్టారు, వెజ్ పెట్టారు. అమ్మ మీరు ఇది తింటారా అది తింటారా అన్నారు. అయ్యో రామ మేము అది తినము ఇదే తింటాము. మరి పక్కన కూర్చుని తినొచ్చునా మా వాళ్ళు అన్నారు. తినొచ్చు, నేను తినను, అది నాకు వేయకండి స్పూన్ కానీ అది కానీ వేయొద్దు, వాళ్ళకు పెట్టండి అని అన్నారు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు వాళ్ళు తింటారంటే నా పక్కన కూర్చోవడానికి వీలు లేదు, నేను దూరంగా పారిపోతాను అని అనాల్సిన అవసరం లేదు. అది నేను తినను, అది మంచిది కాదు, ఆహారము ఆరోగ్యానికి మంచిది కాదు, మనస్సుకు అంతకన్నా మంచిది కాదు, సాధనకి అది రజోగుణాన్ని పుట్టిస్తుంది కాబట్టి అసలు మంచిది కాదు. అంతేకాదు జీవహింస చేసినటువంటిది కాబట్టి దాన్ని తింటే మనకి పాపం కూడా వస్తుంది. ఇది తెలుసు కాబట్టి అది నేను తినను. ఓకే, వాళ్ళు తినొచ్చునండి, తినొచ్చు. సరే నేను తినను అన్నప్పుడు వాడికి ఎంత కూర్చొని తిన్నారనుకోండి, మొత్తానికి ఏమైనప్పటికీ నా నివృత్తాని, దాని నుంచి వేరుపడి ఎక్కడికో పారిపోవలసిన అవసరం లేదు. నా కాంక్షతి, ఎందుకని కోరిక లేదు కాబట్టి. కోరుకోడు, పారిపోడు, ద్వేషించడు. ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఏమిటో తన స్వరూప జ్ఞాన ప్రకాశంతో దర్శిస్తాడు. తన మనస్సులో ఏవేవి ప్రవృత్తమైనప్పటికీ ఈ మనస్సులో ఎలా ఉంది అలా ఉంది అనిపించింది. ఎప్పటికప్పుడు అద్దం ముందు నిలబడితే అద్దంలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో మన మనస్సులో కలిగేటటువంటి గుణాలను భావాలను మనం అద్దంలో దర్శించినట్టుగా వేరై దర్శించడం. దర్శించినప్పుడు ఏమవుతుందండి? ద్వేషము ఉండదు, విడిచిపెట్టి పారిపోవడము ఉండదు, కోరుకోవడం కూడా ఉండనే ఉండదు. ఇక 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 14వ శ్లోకం. ఇది మనందరికీ కూడా బాగా వచ్చినటువంటిదే. విశేషించి ఎప్పుడు ఏది చదివినా చదవకపోయినా భోజనం చేసేటప్పుడు మాత్రం ఈ శ్లోకాన్ని మనం చదువుతూనే ఉంటాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం నేను, స్వామి చెబుతున్నాడండి, సర్వప్రాణులలో వైశ్వానరాగ్నిగా ఉన్నాను నేను. ఇలా వైశ్వానరుణ్ణి అయి భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రితః, సర్వప్రాణుల యొక్క దేహాన్ని నేను ఆశ్రయించి దేహంలో ఉన్నాను. ఉండి ఏం చేస్తున్నాను? నేను ఉన్నాను కాబట్టి వాడు ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మరలా మధ్య ఎంతంత వేస్తూ వేస్తూ పోస్తూ ఉంటే కూడా వాటన్నింటినీ వైశ్వానరాగ్నిగా ఉండి పచనం చేస్తూ ఉన్నాను. ఎలా? ప్రాణ అపాన సమాయుక్త, ప్రాణాపానము రెండు ఈ వాయువుల ద్వారా నేను ఆ లోపల స్వీకరించినటువంటి ఆ అన్నాన్ని, అది భక్ష్య భోజ్య చోష్య లేహ్య 4 రకాలు. మీరు 108 రకాలు వెయ్యండి ఒక ఫంక్షన్లో, లేదా 200 రకాలు వెయ్యండి, ఇవి 4కే వస్తాయండి. భక్ష్యములు అని అంటే పంటితో నవిలి తినేటటువంటిది. భోజ్యము అంటే కాస్త నోట్లో పెట్టుకోగానే సులభంగానే మనం తినగలము. ఇక చోష్య అంటే మనకి పులుసులు, సాంబారు అని ఇలా అంటుంటాం కదా, అవి పులుసులవి అంటే కొంచెం ద్రవంగా ఉండేవి. లేహ్యము అంటే పచ్చళ్ళు, 4 రాసుకుని తీసుకుంటామే అవి. ఈ 4 రకాలుగా ఉన్నటువంటి దాన్ని చతుర్విధం అన్నారు కదా. 4 రకాలుగా ఉన్నటువంటి ఈ అన్నాన్ని అహం పచామి, నేను మరలా తిరిగి వండుతున్నానోయ్. నువ్వు బయట వండి వేసేసుకున్నాను, తినేశాను, చాలా బాగుంది అనుకుంటున్నావు. వేయడంతో అయిపోలేదు. నేను లోపల ప్రతి ప్రాణికి సుమ, ఒక మనిషికి మాత్రమే అని కాదు, సర్వ ప్రాణినాం, అది చిన్న క్రిమి కావచ్చు, పెద్ద బ్రహ్మ కావచ్చు, లేదా పెద్ద ఉపాధి కలిగిన ఏనుగు కావచ్చు, సర్వప్రాణుల యందు వైశ్వానరాగ్నిగా ఉండి నేనే ఉండి అతడు తిన్నటువంటి 4 రకాల
ఆ అన్నాన్ని, ఆ ఆహారాన్ని నేనే పచనం చేస్తున్నాను, నేనే జీర్ణం చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. సరే, దాన్ని మన వాళ్ళు డాక్టర్స్ కానీ సైంటిఫిక్గా కానీ చూస్తే అక్కడ పచనం జరుగుతుంది కాబట్టే, డైజెషన్ జరుగుతుంది కాబట్టే దాన్ని మరలా వడకడితే అది రక్తమై ఆ రక్తం కాస్త 72,000 నాడులకి సరఫరా అయ్యి తద్వారా ఆ శక్తితో గుండె కొట్టుకుంటూ ప్రాణాన్ని మనకి అందిపుచ్చుకుంటుంది, ప్రతి అవయవానికి శక్తిని ఇస్తుంది. అంచేత ఈ తిన్నదంతా జీర్ణం కావడానికి కారణం నేను అని స్వామి దీనిలో చెప్పాడు. ఇక 16వ అధ్యాయంలో 23వ శ్లోకం, యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. యహ ఎవడైతే శాస్త్ర విధిని, పెద్దలు చెప్పారు, శాస్త్రం అన్నీ మనం చదువుకోలేమండి, శాస్త్రం తెలిసిన పెద్దలు మనకి ఏదైతే చెప్పారో దాన్ని మనం పాటించడం లేదు. కొంతమంది ఆ శాస్త్రం లేదో, నాన్ సెన్స్, అది లేదు ఇది లేదు అని దాన్ని విడిచిపెట్టి శాస్త్ర విధిని ఉత్సృజ్య విడిచిపెట్టి కామకారతః వర్తతే, వాడు అనుకున్నటువంటి ఆ కోరికలను నెరవేర్చుకోవడం కోసం స్వార్థంగా ఎవడెవడైతే ప్రవర్తిస్తూ ఉంటాడో, జీవిస్తూ ఉంటాడో అటువంటి వాడు స సిద్ధిం న అవాప్నోతి, అతడు సిద్ధిని పొందలేడు, అంతేకాదు సుఖాన్ని పొందలేడు, అంతేకాదు పరాంగతి నా ఉత్తమ గతిని కూడా పొందలేడు. అంటే ఆఖరికి ఉత్తమ జన్మను కూడా వాడు పొందలేడు. అందుచేతే తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసని గీతలోనే చెప్తాడండి స్వామి. అంచేత ఏది చేసినా ఏది మానినా దానికి నీకు శాస్త్రమే ప్రమాణము. ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అది తెలియకుండా నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తానండి అని అంటే అతడు అనుకున్న దానిలో సక్సెస్ కాలేడంటే సిద్ధిని పొందలేడు, సుఖాన్ని పొందలేడు, ఉత్తమ జన్మను కూడా పొందలేడు అని చెప్పారు. ఇక 17వ అధ్యాయంలో 15వ శ్లోకం, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాచిక తపస్సు, మనకి అక్కడ వాచిక తపస్సు, మానసిక తపస్సు, కాయిక తపస్సు అని మూడింటిని చెప్పారు. ఇక్కడ మనం ఒక తపస్సు మాత్రం తీసుకున్నాం. అది ఉద్వేగకరము కానటువంటి మాటలే మాట్లాడాలి. అనుద్వేగకరం వాక్యం. నోరు ఉంది కదా, నేను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను అంటే పళ్ళు రాలిపోతాయి, చెంప పగిలిపోతుంది. అది కాకుండా ఉద్వేగం కలిగించని రీతిగా మాట్లాడాలి. అంతేకాదు సత్యాన్నే మాట్లాడాలి. ఆ సత్యం కూడా ప్రియమై ఉండాలి, ఆ సత్యం కూడా హితమై ఉండాలి. ఏమో నేను మాట్లాడే సత్యం ప్రియం కాదు, హితం కాదు అని అంటే అసత్యం చెప్పనంటే ఆహాహా, అసత్యం కూడా చెప్పకూడదు. అది ఎందుకు, నోరు ఉంది కదా అని మాట్లాడడం, అసత్యమైతే నోరు మూసుకుని ఉండడం, సత్యమైతే ఆ సత్యం కూడా, మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడట కదండి, ఎందుకు ఆ సత్యం మన నోటితో చెప్పడం, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ప్రియంగా ఉండదు. అంతేకాదు కొన్ని హితవుగా కూడా ఉండవు, మనిషికి కష్టాన్ని కలిగిస్తాయి. అంచేత ప్రియము హితము కానటువంటి సత్యాన్ని చెప్పవద్దు, అలాగని అసత్యాన్ని చెప్పవద్దు. మరి ఏం చెయ్యాలి అని అంటే ఇదిగో ఉద్వేగము కలిగించినటువంటి మాటలు మాట్లాడడము, సత్యాన్నే సంభాషించడము, అది ప్రియము హితమైనటువంటి సత్యాన్నే మాట్లాడడం. అంతేకాదు నాకు మాట్లాడడం అలవాటండి, మాట్లాడకుండా ఎలా ఉండాలండి అంటే, అరే నీకు చదవాలంటే పారాయణం చేయాలంటే చాలా ఉన్నవి. స్వాధ్యాయము, నీ స్వరూపాన్ని తెలియచేసేటటువంటి స్తోత్రాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామము, ఇలా ఏవేవైతే, అలానే మనకి ప్రకరణ గ్రంథాలు ఉన్నవి, ప్రస్థానత్రయం ఉంది, ఎన్నెన్నో ఉన్నవి. వాటిని నీవు అధ్యయనం చేస్తే ఇది స్వ అధ్యాయం అన్నమాట. అంటే నా గురించి నాకు చెప్పేటటువంటివి, అటువంటి దాన్ని అభ్యాసం చేస్తూ ఉండడం, వాటిని చదువుతూ ఉండడం. స్వాధ్యాయ అభ్యసనం, పదే పదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, అది వాంగ్మయం తప ఉచ్యతే, వాచిక తపస్సు అవుతుంది అని చెప్పారు.
ఇక మనకి 17వ అధ్యాయంలో 73వ శ్లోకం. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. ఇంతగా విన్నటువంటి అర్జునుడికి కలిగిన లాభం ఏమిటో తెలుసా అండి? నా మోహం కాస్త నష్టమైపోయింది స్వామి, నేను మర్చిపోయినటువంటి జ్ఞానమంతా నువ్వు గుర్తు చేశావు, స్మృతిర్లబ్ధ, నాకు తిరిగి మళ్ళా ఆ జ్ఞాపక శక్తి వచ్చింది. అంతేకాదు నష్టో మోహః స్మృతిర్లబ్ధ, ఇవి 2 లక్షణాలు వచ్చినవంటే త్వత్ప్రసాదాత్, నీ అనుగ్రహం వల్ల. హే అచ్యుత, నీవు అచ్యుతుడివి, నీవు జారవు, అంతేనా? జారిపోయిన వాడిని కూడా పైకి లాగుతావు, నీ స్థితిలో ఉంచుతావు. అంచేత హే అచ్యుత, నీ ప్రసాదం వల్ల, నీ అనుగ్రహం వల్ల నా మోహం పోయింది, నష్టమైపోయింది, నాకు జ్ఞానము కాస్త లబ్ధమయ్యింది. ఇప్పుడు ఎలా ఉన్నాను? స్థితోస్మి, నేను ఇప్పుడు చక్కగా ఉన్నాను. స్థితః అస్మి, నేను చక్కగా ఉన్నాను. అంతేకాదు గత సందేహ, నా సందేహాలన్నీ పోయినవి. అది వరకు చాలా సందేహాలు సంశయాలతో నిన్ను నేను చాలా ప్రశ్నించాను, అంచేత నా సందేహాలన్నీ పోయినవి. ఇక నీవు ఏం చెబితే అది నేను చేస్తాను. అంటే ఒక యజమాని తన చేతిలో ఉన్నటువంటి పరికరాన్ని ఎలా వాడుకుంటే అలా వాడబడుతుంది. అంచేత నీవు యజమానివి, నేను నీ పరికరాన్ని. అంచేత స్వామి నీవు చెప్పు, కరిష్యే వచనం తవ, తవ వచనం అహం కరిష్యే, నీ వచనాన్ని నేను చేస్తాను, పాటిస్తాను అన్నాడు. ఇది మనందరికీ ఉండాల్సినటువంటి శుభ లక్షణం. ఇక చివరిగా 18వ అధ్యాయంలో మనకి చివరి శ్లోకంగా, అంటే చరమ శ్లోకము అంటారండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అన్నారు. ఇది శరణాగతి శ్లోకమని, చరమ శ్లోకమని, ప్రధాన శ్లోకమని కూడా చెప్తారు. ఏమిటి ఇక్కడ స్వామి ఇంకేం చెప్పాడంటే, అన్ని ధర్మాలు, నేను స్త్రీని కదండి, నేను సన్యాసిని కదండి, నేను గృహిణిని కదండి, నేను తల్లిని కదండి, నాకు చాలా ధర్మాలు ఉన్నవి కదండి, నాకు చాలా కర్తవ్యాలు ఉన్నవి కదండి అని నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటావేమో. ఏమీ వద్దు, నువ్వేమీ కాదు. నేను అదేదో నేను ఉద్ధరించేస్తున్నాను, నా ఉద్ధరణ లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో, నా ఆశ్రమం ఏమైపోతుందో. డోంట్ వర్రీ, అదేమీ కానే కాదు. సర్వధర్మములను పరిత్యజ్య, విడిచిపెట్టి, మాం ఏకం, నన్ను మాత్రమే శరణాగతి పొందు. స్వామి నిన్ను శరణాగతి పొందాలంటే బృందావనం వెళ్ళాలా, మధుర వెళ్ళాలా, కాశీ వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఆహా నీవుగా నీలో ఉన్నది నేనే, అటువంటి నన్ను శరణాగతి, మాం ఏకం శరణం వ్రజ. పోని స్వామి నిన్ను శరణాగతి పొందుతాను, ఏమిటి నాకు కలిగే లాభము అంటావా? సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి అహం, అహం త్వాం, నిన్ను. ఎంత సుస్పష్టంగా చెబుతున్నాడు. ఎంత హామీ ఎవడో ఇవ్వడండి, భగవంతుడు కాబట్టే ఇచ్చాడండి. కట్టుకున్నవాడు ఇవ్వడండి, కన్నవాళ్ళు ఇవ్వరండి, చెప్పాలంటే ఎవరు ఇవ్వరండి. ఇవ్వగలిగిన వాడు ఎవడు అంటే సర్వత్రా ఎప్పుడు స్వరూపంగా ఉన్నటువంటి వాడు మాత్రమే ఇవ్వగలడు. అంచేత అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి. ఎంతవరకు నీవు ఎన్నెన్ని తెలిసి తెలియక స్వార్థంతో చేసినటువంటి సర్వ పాపముల నుండి నిన్ను నేను విడుదల చేస్తాను. నీవు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు, నేనున్నాను కదా, నీకు నేనున్నాను అని స్వామి చెప్పాడండి. ఈ శ్లోకార్థాన్ని మనం గ్రహిస్తే అసలు దేనికి బాధపడాల్సిన అవసరం లేదండి. అయితే మర్చిపోయి చికాకు పడతాము, ఇంకేదో పరాకు పడతాము. మర్చిపోయినప్పుడల్లా గుర్తు తెచ్చుకోవడం. అంచేత ఈ 18 అధ్యాయాలలో 700 శ్లోకాలలో ఉన్నటువంటి 18 శ్లోకాలను తీసుకుని 18 శ్లోకాల్లో ఈ చివరి శ్లోకాన్ని కంఠస్థం రాకపోతే కంఠస్థం చేసి దాన్నే పదే పదే, స్వామి నువ్వే చెప్పావు అన్ని ధర్మాలు విడిచిపెట్టి నిన్ను శరణాగతి పొందమన్నావు, ఇదిగో శరణాగతి పొందాను, నిన్నే పొందాను, నీవుగానే ఉన్నాను, ఇంకా నాకేమీ భయం లేదు, నా గురించి చింత లేదు, నువ్వే చూసుకో అనేటటువంటి ఒక నిశ్చింత.
ఏది పాపము, అమ్మో పాపం, అసలు పాపం ఎందుకు స్వామిని శరణాగతి పొందితే? అదిగో ఆ రీతిగా స్వామి మనకి చెప్పాడు, సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచః, నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేనే లేదు అని చెప్పాడు. స్వస్తి. స్వామి దయ వల్ల ఇవాళ ఏకాదశి నాడు స్వామి చెప్పినటువంటి దానిలో సారాంశంగా కొద్దిగా మనం వివరించుకున్నాము. వివరించుకున్న దానిలో విశేషంగా గ్రహించి మనం ఆ విశేషానుభూతిని పొందుతాము. అంతేకాదు, హృషికేశుడు ఎక్కడ ఉన్నాడంటే బయట ఎక్కడో అని కాదండి. బయటంటే మళ్ళీ చూడాలి, ఎక్కడికో వెళ్ళాలి. ఆహా, మన స్వరూపంగా ఉన్నటువంటి వాడు, మనలో ఉన్నటువంటి వాడు, మనంగా ఉన్నటువంటి వాడు, వాడిని శరణాగతి పొందితే ఇదిగో స్వామి చెప్పినట్టుగా దేని గురించి చింతించాల్సిన అవసరం లేనే లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అంచేత అది గుర్తు తెచ్చుకుందాము, మన బాధలకన్నిటికీ గుడ్ బై చెప్పేద్దాము. అటువంటి ఆ స్వామికి సద్గురువై జగద్గురువై ప్రబోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు హృత్పూర్వక ప్రణామములు సమర్పిస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.